కథ పేరు కోతిరాజు మరియు మంత్రిగాడు. ఒక అడవిలో కోతుల రాజ్యముండేది. ఆ రాజ్యం పేరు కోతిరాజు నాయన అనే రాజు పాలించేవాడు. అతను చాలా సరదా మనిషి. రోజూ మ్యూజిక్ వింటాడు, చెట్లమీద ఊగుతూ ఆనందంగా ఉంటాడు. కాని ఒక సమస్య ఉంది. అతనికి రాజ్యం ఎలా నడపాలో తెలియదు. అందుకే ఒక తెలివైన కోతిని తన మంత్రిగా పెట్టుకున్నాడు. ఆ మంత్రిగాడు పేరు షింబు. షింబు తెలివిగా మాట్లాడేవాడు, పాఠాలు చెప్పేవాడు. కాని రాజు ఆయన మాటలు ఎప్పుడూ వినేవాడు కాదు. ఒకరోజు అడవిలో ఓ గొప్ప సింహం వచ్చింది. అది అందరినీ భయపెట్టింది. జంతువులంతా కోతిరాజుని ఆశ్రయించాయి. రాజూ, మమ్మల్ని కాపాడండి. కోతిరాజు భయపడ్డాడు. నేను ఒక్కడినే ఏమి చేయగలను అని అంది. కాని షింబు మంత్రిగాడు ఒక యోచన చెప్పాడు. మన జంతువులందరూ కలిసి పనిచేస్తే సింహాన్ని తిప్పికొట్టచ్చు అన్నాడు. అందరూ జంతువులు జట్టుకట్టారు. మేకలు, ఎలుకలు, కుర్రకోతులు, తోదేలు అన్నీ కలిసి ఒక గుడ్డుబుట్ట తయారుచేశారు. అందులో సింహం కోసం తేనె పెట్టి దాన్ని గొప్పగా అలంకరించారు. సింహం వచ్చి దాన్ని చూసింది. తేనె తాగింది. కాని అప్పుడు బుట్ట మూసుకుపోయింది. అంతే, సింహం ఆ బుట్టలో చిక్కుకుంది. కోతిరాజు చాలా సంతోషించాడు. జంతువులంతా సంబరాలు చేసుకున్నాయి. ఆ రోజు నుండి కోతిరాజు షింబు మంత్రిగాడి మాటలు వినడం ప్రారంభించాడు. రాజ్యం బాగా నడిచింది. పాఠం: సహకారం, జ్ఞానం, వినయము ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. Please subscribe to unlock your potential.